హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఆల్రెడీ మీకు వీడియోస్లో ఈ శారీస్కి ఎలా బ్లౌజెస్ సెట్ చేసుకున్నాను అని చూపించాను కదా. మరొకసారి చిన్న క్లిప్ వేస్తున్నాను. ఎవరైనా ప్రీవియస్ వీడియో కనుక చూడకపోతే ఈ వీడియోలో చూస్తారని ఇలా కంప్యూటర్ వర్క్ చేయించి మల్టీపర్పస్లో అంటే చాలా శారీస్కి యూజ్ చేసుకుందామని ఇలా మల్టీ కలర్స్ పెట్టి నేను బ్లౌజ్ డిజైన్ చేయించాను. ఇంకా ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, బ్యాక్ నుంచి అయితే అలా ఉంది. ఓల్డ్ శారీస్ అన్నీ మళ్ళీ ఒకసారి తీస్తున్నాను బయటకి, కొత్త బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేయించి. అలాగా ఫ్రంట్లో అయితే ఇలా ఉంది. చాలా డీసెంట్గా నీట్గా ఉంది అనిపించింది. ఈ శారీకే కాకుండా ఇంకా మల్టిపుల్ శారీస్కి యూజ్ చేసేలాగా చేయించుకున్నాను. ఆల్రెడీ మీకు ఇది కూడా చూపించాను. ఈ మంచి పింక్, రాణి పింక్ శారీకి అలా పేస్టల్ కలర్లో తీసుకొని పిస్తా గ్రీన్ ఇలా వర్క్ చేయించాను, చూపిస్తాను. ఇది బ్యాక్ బంచెస్ ఆఫ్ రోజెస్ అలా వచ్చేసి లీవ్స్తో చిన్న చిన్న బుటీస్, మళ్ళీ తర్వాత ఇది హ్యాండ్కి అలాగే చిన్న చిన్న బుటీస్. ఫ్రంట్లో అయితే ఇలా వచ్చింది, ఒక పెద్ద రోజ్ ఫ్లవర్, తర్వాత చిన్నవి, మళ్ళీ తర్వాత లీవ్స్. ఇలా వచ్చిన తర్వాత నేను ఎలా స్టిచ్ చేశానో చూడండి. ఇదైతే బ్యాక్ చాలా నీట్గా, డీసెంట్గా, సింపుల్గా బాగుంది అనిపించింది నాకు. ఇది పిస్తా గ్రీన్లో టిష్యూ మొత్తం అంతా కూడా క్లాత్, టిష్యూ క్లాత్. అలాగే మంచి శారీస్కి కూడా టిష్యూ ఆ గోల్డ్ కలర్ ఉంటుంది కాబట్టి చాలా చక్కగా సెట్ అయింది అనిపించింది. ఇంకా హ్యాండ్కి అయితే పెద్ద రోజ్, తర్వాత మళ్ళీ చిన్న రోజెస్, లీవ్స్, చిన్న చిన్న బంచెస్ అన్నీ అలాగా హ్యాండ్కి వేయించాను. ఫ్రంట్లో అయితే ఇలా మొత్తం అంతా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. అలా చిన్న చిన్న లీవ్స్ అంతా బుటీస్ పింక్ కలర్లో, పింక్ ఎక్కువగా పింక్ శారీకి యూజ్ చేద్దామని అనుకున్నాను కాబట్టి అలా స్టిచ్ చేయించాను. పింక్ బనారస్ శారీ 10 years బ్యాక్ది. ఇంకా మళ్ళీ ఒకసారి తీసి దాన్ని కొత్తగా కడదాము, ఏదైనా బ్లౌజ్ కొత్తగా ట్రై చేద్దాం పేస్టల్ కలర్ అని చేయించాను. వేసుకున్న తర్వాత ఇలా ఉంది. వీడియో ఎన్నిసార్లు చేసినా కానీ ఒక్కోసారి ఒక్కో రకమైన కలర్ వస్తుంది. యాక్చువల్గా మంచి రాణి పింక్ కలర్, మంచి పిస్తా గ్రీన్, లైట్ పిస్తా గ్రీన్ కలర్ బ్లౌజ్. ఎన్నిసార్లు ట్రై చేసినా కరెక్ట్ కలర్ అయితే క్యాప్చర్ అవ్వట్లేదు. అలా ఫంక్షన్కి నేను వేసుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా సాధారణ ఏదో ట్రై చేసింది కొత్తగా డిజైనర్ బ్లౌజ్ అని అన్నారు. అంటే సో కొంచెం బాగానే ఉంది అని అనిపించింది నాకు. మొత్తానికైతే లుక్ అలా వచ్చింది. ఓల్డ్ 10 years బ్యాక్ శారీని మళ్ళీ ఒకసారి రీయూజ్ చేశానన్న హ్యాపీనెస్ నాకు వచ్చింది. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటి అంటే ఈ శారీకి అసలు నేను ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుద్దని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆ బ్లౌజ్ ఎలాగైతే టిష్యూ, గోల్డ్ కలర్ టిష్యూ బ్లౌజ్ అంటే గోల్డ్ మిక్స్ అవుతుందో శారీలో కూడా మొత్తం టిష్యూ మిక్స్ అయ్యి వస్తుంది. సేమ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. అసలు నేను ఈ శారీని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, నా దృష్టిలో కూడా లేదు. ఎందుకో సడన్గా థాట్ వచ్చేసారు ఈ శారీకి కూడా మ్యాచ్ అవుతుందేమో అని. అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. మళ్ళీ ఒక ఫంక్షన్కి ఈ బ్లౌజ్కి ఈ శారీ పేరప్ చేసి వేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక శారీకి అని అనుకుంటే ఇంకో శారీకి కూడా మ్యాచ్ అయ్యింది కదా, అందుకని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఇంకా ఈ శారీస్ ఇంకా ఎప్పుడైనా మేము 15th ఆగస్ట్కి 26 జనవరికి మా టీచర్స్ అందరివి కూడా ఒకేలాగా శారీస్ కొనుక్కుంటాము. ఈసారి 15th ఆగస్ట్కి ఇలా కొనుక్కున్నాం. అందరివి తీసుకున్న తర్వాత ఒక మేడంది నాది నా దగ్గరే ఉండిపోయింది. ఆ మేడం లీవ్లో ఉన్నారు కాబట్టి నా దగ్గరే ఉండే. ఇంకా సో గ్రీన్, ఆరెంజ్, తర్వాత ఒకలాంటి మెరూనిష్ పింక్కి అలాంటి ఆనంద్ బ్లూ కలర్ బార్డర్, గ్రీన్, ఆరెంజ్ మేడం సెలెక్ట్ చేసుకున్నారు. సో నాకు ఇది మిగిలిపోయింది. ఇంకా ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. సింపుల్ చిన్న చిన్న చేంజెసే కానీ మనకు కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. అంటే అందరిలా కాకుండా మనం ఏదో స్పెషల్ అని కాదు కానీ డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నామన్న ఫీలింగ్. ఇదైతేనేమో పళ్ళు. ఇలాగా శారీ అంతా లైన్స్ వచ్చాయి. సిల్వర్ కలర్ థ్రెడ్తో లైన్స్ వచ్చాయి. అలా ఆనంద్ బ్లూ కలర్తోని బ్లౌజ్ వచ్చింది. ఒకవైపున పెద్ద బార్డర్ మీన్స్ గ్యాప్ బార్డర్లో అన్ని డాల్స్ అలాగ వచ్చాయి. ఒకవైపున ఇంకా చిన్న బార్డర్ చూసారు కదా, అలా గ్యాప్ బార్డర్ వచ్చేసి ఆ గ్యాప్ బార్డర్లో చిన్నగా డాల్స్ అంతా కవర్ అయిపోయింది. సిల్వర్ లైన్స్ అలాగా అడ్డంగా వచ్చాయి. నేనేమనుకున్నానంటే ఇంకా హ్యాండ్స్కి అంతా నిలువుగా లైన్స్ వేసుకొని ఈ బార్డర్ అటాచ్ చేద్దామని అనుకున్నాము. బట్ చాలా తక్కువ వచ్చింది బ్లౌజ్. అసలు మనం శారీస్ అందరికీ నచ్చినవి
బాగుంటాయి అందరికీ కలర్స్ అని అనుకున్నాం, కానీ ఆ బ్లౌజ్ తక్కువ వచ్చింది, ఐడెంటిఫై చేయలేదు. ఇంకా ఈ బ్లౌజ్ పీసెస్ ఇంట్లోనే ఉన్నాయి లైనింగ్ కోసమని ఆ బ్లౌజ్ పీసెస్ వాడుతూ ఆ బ్లౌజ్ స్టిచ్ చేద్దాము అని అనుకున్నాను. ఇంకా శారీకి అయితే ఫాల్ అయితే స్టిచ్ చేసేసాను. ఈ శారీకి బ్లౌజ్ మామూలుగా హ్యాండ్స్కి పెట్టుకునే బార్డర్ అంతా కూడా నేను బ్యాక్కి పెట్టుకున్నాను. ఇది చూపిస్తాను, ఒక్కసారి మీకు షేర్ చేస్తాను. 26 జనవరికి మేమంతా కూడా టీచర్స్ అంతా ఒకేలాగా శారీస్ కొనుక్కున్నాము. ఒకే ప్యాటర్న్, కలర్ చేంజెస్. ఇప్పుడు కూడా అలాగే ఒకే ప్యాటర్న్, కలర్ చేంజెస్. చూసారు కదా, లైనింగ్ అంతా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది బ్యాక్ వేసుకుందామని, మామూలుగా అయితే హ్యాండ్స్కి వేసుకుంటాం కదా, ఇంకా నేను బ్యాక్ వేసుకున్నాను. చూసారు కదా, మనమైతే అన్ని పిన్స్ పెట్టేసి కదలకుండా ఇంకా స్టిచ్ చేసేసి నేనైతే స్టిచ్ చేస్తాను కదా, మీ అందరికీ తెలుసు. ఇప్పుడైతే అంతా ఫెవికాల్ గ్లూ పెట్టేసి పెడుతున్నారు కదా, ఒకసారి నేను కూడా అలాగే ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. కానీ పెట్టి అతికిచ్చేలోపు స్టిచ్ వేయచ్చులే అని చెప్పేసి అలా డిలే అవుతుంది. ఇంకా నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్స్ పెట్టేసి స్టిచ్ చేసేసాను. బ్యాక్ అయితే అయిపోయింది. స్టిచ్ చేస్తుంటే ఆయిల్ పడ్డట్టుంది, ఇంకా మరకలాగా అయిపోయింది. చూసారు కదా, డాల్స్ అంతా కూడా అలా వచ్చాయి. ఇంకా హ్యాండ్స్ అయితే అడ్డంగానే వేసేసాను. ఎందుకు అంటే ఇంకా నాకు నిలువుగా వేద్దాము అంటే సరిపోవట్లేదు క్లాత్. అక్కడికి చూడండి, ఈ వైపున జాయింట్, ఆ వైపున జాయింట్, ఇటు అటు, హ్యాండ్స్కి బ్యాక్ అసలు ఎక్కడ కొంచెం క్లాత్ కూడా వేస్ట్ కాకుండా మ్యాక్సిమం అతుకులతో స్టిచ్ చేసేసాను. చివరికైతే బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసేసాను. హెమ్మింగ్ చేసేసేయాలి. ఇంకా అక్కడక్కడ ఆయిల్ మరకలు పడినాయి చూడండి, అక్కడ నేను చాక్ పీస్ పెట్టేసి రబ్ చేసేసాను. అందుకే రెడ్ కలర్లో మీకు అలా కనిపిస్తుంది. ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇది. హ్యాండ్స్కి వేసుకోవాల్సిన బార్డర్ బ్యాక్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మా టీచర్స్ అంతా మన 15th ఆగస్ట్కి కట్టుకున్న తర్వాత శారీస్ లుక్ అయితే ఇలా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ బాగుంది. ఏ శారీ బాగుంది, ఈ శారీ బాగాలేదు అన్నట్టు కాదు, నాదైతే ఫుల్గా చూపిస్తున్నాను. ప్రొద్దున్నే వెళ్తాము హడావుడిగా, ప్రభాత్ బేరీ చేసి అంతా అలసిపోయి ఉంటాం కదా. ఓకే ఫ్రెండ్స్, నా బ్లౌజెస్ మీతో షేర్ చేసుకున్నాను. మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్.